నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం పైల్స్ అనే కంప్లైంట్ గురించి మాట్లాడదాం. దీని గురించి చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీలో చాలా మంది ఈ కంప్లైంట్ వల్ల ఇబ్బంది కూడా పడుతూ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే 100% మంది వాళ్ళ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ పైల్స్ అనే ఈ కంప్లైంట్ వల్ల ఇబ్బంది పడిన సందర్భం ఉంటుంది. సో అసలు ఏంటి ఈ కంప్లైంట్? ఇదేమన్నా బాగా డేంజరస్ కంప్లైంటా? ఇది చాలామంది పైల్స్ వస్తే ఆపరేషన్ చేయించుకోవాలని అంటారు. ఆపరేషన్ కంపల్సరీయా? సో ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ పైల్స్ తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార, అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, అలాగే పర్ఫెక్ట్గా పనిచేసే హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అంటే ఆ మోషన్ అయ్యే రంధ్రం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఇన్ఫ్లేమ్డ్ టిష్యూ అని అంటారు అనమాట. అంటే ఒక కండ పెరగడం అనేది. ఆ కండ ఎందుకు పెరిగింది తర్వాత చూద్దాం. సో ఆ కండ పెరిగింది. ఆ కండలో ఏముంటుంది? జనరల్గా బ్లడ్ వెసల్స్ ఉంటాయి, మస్కులర్ టిష్యూ ఉంటుంది. అండ్ దీంట్లోని రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ పైల్స్ అని ఉంటుంది, రెండవది ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అనేవి చేతికి తగలకుండా లోపల ఉంటాయి అన్నమాట. అంటే మన మోషన్ అయ్యే రంధ్రంకి బయట నుంటే మనకు తగులుతాయి. కొంచెం ఒక 1-2 సెంటీమీటర్స్ లోపల ఉన్నా సరే చేతికి ఆ మోషన్ అయిన తర్వాత కడుక్కున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. కానీ అది ఇంకొంచెం లోపలికి ఉన్నది, ఇంటర్నల్గా ఉన్నాయి అని అంటే, లోపలికి ఉన్నాయని అంటే అవి తెలియవు. వాటిని ఇంటర్నల్ పైల్స్ అని అంటారు. బయటికి చేతికి తగులుతున్నది అని అనుకుంటే అప్పుడు వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటారు. సో జనరల్గా వీళ్ళకి ఉండే సిమ్టమ్స్ ఏంటి? పైల్స్ ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా ఆ మోషన్ అయ్యే దగ్గర కొంచెం దురద అనిపిస్తుంది స్టార్టింగ్లోని. సో దురద అనిపించడం, కొందరికి పెయిన్ లాగా అనిపిస్తుంది. ఈ పెయిన్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? మోషన్ అవుతున్నప్పుడు, మోషన్ అయిపోయిన తర్వాత. సో ఈ పెయిన్ కూడా ఎక్కువ శాతం మందికి ఒక మండుతున్నట్టుగా అనిపించే సెన్సేషన్ ఉంటుంది. కొందరికి ఏదో గుచ్చుకుంటున్నదని చెప్పేసి, లేదంటే ఒరిసిపోయినట్టుగా అనిపించడం, ఇలాంటి నొప్పి అనేది జనరల్గా తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు కొందరికి సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్లా పడుతూ ఉంటుంది. ఆ మోషన్ అవుతున్నప్పుడు బ్లడ్లా పడడం అనేది చాలా కామన్. చాలా రేర్గా మోషన్ అయిపోయిన తర్వాత చిన్న స్పాట్స్ ఆఫ్ బ్లడ్ రావడం అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ చాలా కామన్గా మోషన్తో పాటు బ్లడ్ బయటికి రావడం అనేది చూస్తూ ఉంటాం. మరొక ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటి అంటే, మోషన్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మోషన్కి వెళ్ళాలి, ఇంకా లోపల ఉండిపోయింది అనే సెన్సేషన్లో వీళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఎందుకు అని అంటే, లోపల ఉండే ఆ పైల్స్ అనేది ఆ రెక్టమ్ని కాస్త డైలేట్ చేసి ఉంచడం వల్ల ఆ సైకలాజికల్ సెన్సేషన్ అనేది ఉండిపోతుంది. దానివల్ల వీళ్ళకి మోషన్ అయిన తర్వాత ఇన్కంప్లీట్ సెన్సేషన్ ఉంటుంది వీళ్ళకి. ఇలాంటి మైల్డ్ సిమ్టమ్స్ కనుక ఉంటే దాని మట్టుకు అదే సెటరేట్ అయిపోతుంది. చిన్న ఆహారంలోని తేడా వల్ల ఈ కంప్లైంట్ వస్తుంది. అది రాని ఆ డైట్ రెక్టిఫికేషన్ చేయగానే ఆటోమేటిక్గా ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. కానీ కొందరికి సివియర్గా ఉంటుంది. అంటే ఆ బ్లీడింగ్ అనేది మోషన్ అవుతున్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా ఆ పెయిన్ ఏదైతే చెప్పున్నామో ఆ పెయిన్ అనేది మోషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 అవర్స్ దాకా వాళ్ళు కూర్చోలేక, నించోలేక, పడుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంత సివియర్గా ఉండే కండిషన్స్ కూడా ఉంటాయి. కొందరికి ఇన్ఫెక్షన్కి దారితీస్తూ ఉంటుంది. మరికొందరికి దీనివల్ల డెవలప్ అయిపోయి ఫిస్టులా అనే కండిషన్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పైల్స్లోని 4 రకాలు ఉంటాయి, 4 గ్రేడ్స్ అని అంటాను. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ గ్రేడ్ 1 అంటే ఏంటి? జనరల్గా లోపలే ఉంటాయి, బయటికి మనకి తెలియకుండా ఉంటుంది. సో చిన్న పెయిన్ ఉంటుంది. సో చిన్న పెయిన్ల సెన్సేషన్ ఉంటుంది, అలాగే చిన్న ఇచ్చింగ్ ఉంటుంది, మేబీ స్లైట్ బ్లీడింగ్ ఉంటుంది, కానీ చేతికి ఏమీ తగలదు. గ్రేడ్ 2 అనేది మోషన్ అవుతున్నప్పుడు చిన్నగా ఒక కాయలాగా, ఒక కండలాగా మోషన్ అవుతున్నప్పుడు బయటికి తెలుస్తూ ఉంటుంది. ఏదో వచ్చింది అని అప్పుడు తెలుస్తుంది. కానీ మోషన్ అయిపోగానే ఆటోమేటిక్గా దాని మట్టుకు అదే ఆ కండ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని గ్రేడ్ 2 అని అంటాం. అలా కాకుండా మోషన్ అయిపోయిన తర్వాత ఆ కండ బయటనే ఉండిపోయింది, కానీ చేత్తోని కొంచెం పుష్ చేస్తే లోపలికి అది వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని గ్రేడ్ 3 అని అంటాం. అలా కాకుండా చేత్తో పుష్ చేసినా సరే లోపలికి వెళ్ళిపోకుండా
బయటనే ఉండిపోయి బాగా నొప్పి ఎక్కువగా ఉంటుంది, పెద్ద సైజులో ఉన్నది అని అనుకుంటే అప్పుడు దాన్ని గ్రేడ్ 4 పైల్స్ అని అంటారు. సో ఇది గ్రేడ్ అనేది మీకు అర్థమైంది కదా. సో మీకు ఏ కండిషన్లో ఉన్నారు అనేది ఒకసారి మీరు అనలైజ్ చేసుకోండి. చాలా మందికి వచ్చే ప్రశ్న, అసలు ఈ పైల్స్ అనేవి ఎందుకు వస్తాయని అడుగుతారు. సో ఎందుకు వస్తాయనంటే మన బాడీలోని పెల్విక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ ఉన్నాయి. సో లోపల ఉండే అబ్డామినో పెల్విక్ క్యావిటీ దగ్గర ప్రెషర్ పెరగాలి. సో ఈ ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుంది? ఎవరికైనా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళు గట్టిగా మొక్కి మోషన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మొక్కుతున్నప్పుడు ఏ మసిల్స్ని కాంట్రాక్ట్ చేస్తారో ఒకసారి గుర్తెచ్చుకోండి. ఈ కడుపు లోపల ఉండే మసిల్స్ని గట్టిగా బిగించడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఆ బిగించినప్పుడు ప్రెషర్ పెరుగుతుంది లోపల. సో అది ఒక ముఖ్యమైన కారణం మలబద్ధకం. రెండవది వెయిట్ లిఫ్టింగ్. సో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళ బాడీకి అలవాటైన దానికంటే ఫాస్ట్గా మనం కండలు పెంచేయాలి బాడీలోని అని చెప్పేసి వాళ్ళు బాగా హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆ హెవీ వెయిట్ లిఫ్ట్ చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో చేయవలసిన టెక్నిక్ కానీ ఏదైనా మిస్ అయితే ఇమ్మీడియట్గా పెల్విక్ క్యావిటీలో ప్రెషర్ పెరిగిపోతుంది. దానివల్ల పైల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఎంత డేంజరస్సో అంతే కామన్గా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీ, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైల్స్ కంప్లైంట్ రావడం అనేది చాలా చాలా సాధారణం. ఎందుకని? ఈ బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ అనేది అబ్డామినో పెల్విక్ క్యావిటీలోని స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది. సో దానివల్ల అబ్డామినో పెల్విక్ క్యావిటీలోని ప్రెషర్ పెరిగిపోతుంది. ఈ ప్రెషర్ పెరగడం వల్ల ఆ లేడీకి కాన్స్టిపేషన్ అని మిగతా కంప్లైంట్స్ ఎలాగైనా వస్తాయి. పైల్స్ అనేది చాలా సర్వసాధారణంగా వస్తుంది. వీళ్ళకి వెంటనే మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత జనరల్గా ఆటోమేటిక్గా రిజాల్వ్ కూడా అయిపోతూ ఉంటుంది, ఈ కంప్లైంట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా బాగా సివియర్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయనంటే అటువంటి పరిస్థితిలో కూడా పైల్స్ డెవలప్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ పైల్స్ కంప్లైంట్ ఉన్నది అని మీకు అర్థమైంది. మనం చెప్పుకున్నట్టు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎక్కడ ఉన్నది అనేది మీకు మీరు ఇవాల్యుయేట్ చేసుకున్నంత బాగా మరి ఎవ్వరూ ఇవాల్యుయేట్ చేయలేరు. సో దీన్ని టెస్ట్ చేయడం గురించి సెపరేట్గా అల్ట్రాసౌండ్ అని అటువంటి ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు ఏమీ చేయవలసిన పెద్ద అవసరం పడదు జనరల్గా. సో ఇప్పుడు మీకు డిసైడ్ అయ్యింది మీకు పైల్స్ కంప్లైంట్ ఉన్నది అని చెప్పి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ చేయవలసింది మీ జీవిత శైలిలోని, లైఫ్ స్టైల్లోని కొన్ని మోడిఫికేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే బరువు తగ్గించుకోవాలి. ఒబెసిటీ అనేది చాలా కామన్ రీజన్ ఈ పైల్స్ గురించి. సో ఈ బరువు తగ్గడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఆ పైల్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంటెన్సిటీ ఇమ్మీడియట్గా తగ్గిపోవడం అనేది చాలా మంది పేషెంట్స్లోని మేము అబ్జర్వ్ చేసాం. బరువు తగ్గడంతో పాటు డైట్ మేనేజ్మెంట్లో ఏం చేయాలి? ఫైబర్ అనేది ఇంక్రీజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఒక ముఖ్యమైన కారణం అని చెప్పాను కదా. మలబద్ధకం తగ్గించడానికి కోసం ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఫైబర్ అనేది వెజిటేరియన్ డైట్లో ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఫ్రూట్ సాలడ్స్ అని, అలాగే వెజిటబుల్ సాలడ్స్ అని వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఆకుకూరలు వాళ్ళ ఫుడ్లోని ఇన్వాల్వ్ చేయడం వల్ల, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. మలబద్ధకం తగ్గితే 75% పైల్స్ కంప్లైంట్ అక్కడ జనరల్గా తగ్గిపోతుంది. సో ఆ మలబద్ధకం తగ్గించడానికి గురించి ఫైబర్ కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైబర్తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. బాగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటేనే ఎప్పుడైనా మలబద్ధకం కంప్లైంట్ కూడా ఫాస్ట్గా తగ్గుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే వీళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్ ఒకటే కాదు కదా. సో వీళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పేసి, జనరల్ రెగ్యులర్ వాకింగ్ అని చెప్పేసి, ఎక్కువగా బాడీ స్ట్రెయిన్ అయిపోకుండా, అంటే వెయిట్స్ వల్ల సడన్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగే పరిస్థితి రాకుండా చేయగలిగిన అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. అండ్ కంపల్సరీ చేయాలి. చేస్తే వీళ్ళ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. అలాగే ఈ పైల్స్ అనేది మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీళ్ళు మోషన్కి వెళ్తున్నప్పుడు గట్టిగా మొక్కకూడదు, స్ట్రెయిన్ చేయకూడదు స్టూల్ పాస్ చేయడం గురించి. సో నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే పైల్స్ ఉండేవాళ్ళు, సార్ సర్జరీ చేయించుకోవచ్చా? చాలామంది చెప్తూ ఉంటారు కదా వెంటనే సర్జరీ చేయాలి అని.
సర్జరీ అనేది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్, దాంట్లోని డౌట్ కూడా లేదు. కానీ ఎప్పుడు చేయించుకోవాలి? సివియర్ కండిషన్ ఉన్నది అని అంటే చేయించుకోవాలి. దీంట్లోని చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్క్లీరోథెరపీ అని చెప్పేసి, లేదంటే హెమరాయిడ్ స్టేప్లింగ్ అని ఉంటుంది, హెమరాయిడ్ ఎక్టమీ అని ఉంటుంది, ఇలాగే బ్రాండింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సిచ్యువేషన్ బట్టి చూస్ చేస్తూ ఉంటారు. బట్ జనరల్గా మేము సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, బాగా సివియర్ అయితే కానీ సర్జరీ వెళ్ళద్దు. సర్జరీ అనేది చేసిన తర్వాత కూడా మళ్ళీ రికర్ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ని ట్రై చేయండి. మీకు తగ్గలేదు, కండిషన్ ఇంకా ఇంటెన్స్గా అయిపోతుంది, అప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళండి. కానీ మేము చూసిన కేసెస్లోని 90% కేసెస్లోని ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది. సో ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. సో ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, హోమియోపతిలోని ఈ కంప్లైంట్ గురించి చాలా చాలా మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేవి ఒక 70% ఆఫ్ ది పాపులేషన్కి హెల్ప్ చేస్తాయి. కానీ మీకు గనక ఈ మెడిసిన్స్ వల్ల రిలీఫ్ రాలేదు అని అంటే మీ దగ్గరలో ఉండే హోమియోపతిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఆయన మీ కాన్స్టిట్యూషనల్ కేస్ టేకింగ్ తీసుకుని దాని తర్వాత మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మెడిసిన్ ఇస్తారు. ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ చెప్పుకునే మెడిసిన్ మనం హెమామిలస్ వర్జినికా. సో ఈ హెమామిలస్ అనే మెడిసిన్ బ్లడ్ ఎక్కువ పడుతుంది మోషన్స్తో పాటు అని అంటే వేసుకోవాల్సింది. పెయిన్ అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, అంటే పెయిన్ అంత సివియర్గా ఉండదు, కానీ బ్లడ్ మాత్రం విపరీతంగా వస్తూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ని ఇమ్మీడియట్గా ఆప్ చేయడం గురించి హెమామిలస్ని మదర్ టించర్ ఫామ్లోని ఒక 10 drops డేకి 3 times వేసుకుంటే, ఒక 5 days వేసుకున్న తర్వాత కూడా కంట్రోల్ అవ్వలేదు అని అంటే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అంతేకాదు ఈ హెమామిలస్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే పైల్స్ కంప్లైంట్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో వాళ్ళు ఫస్ట్ వాడవలసిన మెడిసిన్ ఇదే. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత వచ్చిన పైల్స్ ఏవైతే ఉంటాయో దానికి ఫస్ట్ మెడిసిన్ మనం ఎప్పుడైనా వాడేది హెమామిలస్. ఈ హెమామిలస్తో పాటు బ్లీడింగ్ పైల్స్కి హైపరికమ్ 1x పొటెన్సీలోని 5 pills 3 times a day వేసుకుంటే కనుక జనరల్గా ఈ 2 మెడిసిన్స్ సరిపోతాయి. అలా కాదు, వీళ్ళకి మంట ఎక్కువగా ఉంటుంది. మోషన్ అయిన తర్వాత వాళ్ళకి చాలాసేపు దాకా అక్కడ మోషన్ అయిన దగ్గర బాగా ఒరిసిపోయినట్టుగా మండిపోతుంది వాళ్ళకి ఆ మంట అనేది కొంచెం వేడి నీళ్ళతో కనుక కడుక్కుంటే అప్పుడు తగ్గుతుంది అని అంటే, అలాంటప్పుడు ఆర్సెనిక్ ఆల్బమ్ 30 పొటెన్సీలోని వీళ్ళు డేకి 4 times 5 pills చెప్పును వేసుకుని ఒక 3 days చూడండి, జనరల్గా మీ పెయిన్ తగ్గిపోతుంది. బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. అలా కాదు, జస్ట్ బర్నింగ్ ఉన్నది వేడి నీళ్ళతోని కడుక్కుంటేనే తగ్గుతుంది అని పరిస్థితి కాదు. ఇన్ జనరల్గా బర్నింగ్ అనేది చాలాసేపు దాకా ఉంటుంది అని అంటే క్యాంథారిస్ 30 అనే మెడిసిన్ వాడండి. సో ఎవరికైతే మలబద్ధకం ఉండి దాని తర్వాత వాళ్ళకి పైల్స్ డెవలప్ అయ్యింది అని అంటే, అండ్ వాళ్ళ మోషన్ అనేది డ్రైగా ఉంటుంది, బాగా ప్రెషర్ పెడితే కానీ బయటికి రావట్లేదు, అలాంటప్పుడు వాళ్ళు పోడోఫైలం 30 దీన్ని ఒక 5 pills డేకి 4 times చొప్పున 3 days వేసుకుని చూడండి. జనరల్గా మోషన్ కొంచెం ఫ్రీగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు వచ్చిన పైల్స్ సిమ్టమ్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ మెడిసిన్స్తో పాటు కంపల్సరీగా మనం ఇందాక చెప్పుకున్న డైట్ రెస్ట్రిక్షన్స్, అంటే ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెవీ వెయిట్ ఎక్సర్సైజ్ చేయకూడదు. వాళ్ళ అబ్డామినల్ క్యావిటీలో నుంచి పడే ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్నిటినీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు పైల్స్ కంప్లైంట్ ఉండే వాళ్ళందరికీ కామన్గా సజెస్ట్ చేసే ఒక మెడిసిన్ ఎస్కులస్ హిప్పోకాస్టినం. దీన్ని 30 పొటెన్సీలోని డైలీ ఆఫ్టర్నూన్ ఒక డోస్ వేయాలి. అలాగా ఒక 2 weeks కంటిన్యూ చేయండి. దీన్ని అలా వాడిన తర్వాత మీకు మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఎందుకంటే చాలామందికి ఏంటవుతుందంటే, కొంచెం మెడిసిన్ వాడగానే లేదంటే కొంచెం డైట్లో జాగ్రత్త తీసుకోగానే ఆటోమేటిక్గా ఆ కంప్లైంట్స్ తగ్గిపోతే వాళ్ళు కూడా మర్చిపోతారు. సో మళ్ళీ ఏమాత్రం చిన్న చేంజ్ రాగానే వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైట్లోని మళ్ళీ ఈ పైల్స్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండడం కోసం ఈ ఎస్కులస్ హిప్పోకాస్టినం
దీన్ని మధ్యాహ్నం పూట వేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఈరోజు మనం పైల్స్ కంప్లైంట్ని ఎలా ట్రీట్ చేయాలి, దానికి సంబంధించిన మంచి హోమియోపతిక్ మెడిసిన్స్ గురించి చెప్పుకున్నాం. ఇటువంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలని అనుకుంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నమస్తే.